హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ఈరోజు మన వీడియో వచ్చేసి బోటి కర్రీ అండి. ముందుగా బోటి కర్రీ అంటే ఎంతమందికి ఇష్టం ఉందో ఒకసారి లైక్ చేసుకోండి. అలానే ఇంకోటి ఏంటంటే బోటి కర్రీ చేసుకోవాలని ఉంటుంది. మొత్తానికైతే ఈరోజు నేను బోటి కర్రీ చేద్దామని చెప్పేసి పోయి బోటి కర్రీ తీసుకొచ్చుకున్నాను అండి. బోటి కర్రీ చేసుకోవాలని ఉంటుంది, కాకపోతే మనం దానికి ముందు ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా, ప్రాసెస్ మనం చెప్పేసుకుందాం. ఏం లేదండి, బోటి కర్రీ తీసుకొచ్చుకున్నామా, దాని క్లీనింగ్ పాయింట్ మాత్రం అదొక పెద్ద పార్ట్ అన్నట్టు. ఆ పార్ట్ మనం కొంచెం పేషెన్స్గా ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. మొత్తం బోటి కర్రీ తీసుకొచ్చుకొని మొత్తం క్లీన్ చేసి హాట్ వాటర్లో తర్వాత కర్రీ స్టార్ట్ చేసేసాను నేను. అంటే బోటి కర్రీ తినాలని ఇష్టం ఉంటుంది, క్లీనింగ్ చేసుకోవడం మనతో కాదనుకున్న వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి. నేను ఎంతమంది ఉన్నారో మనకి బోటి కర్రీ తినాలనిపిస్తుంది, కాకపోతే దాని క్లీనింగ్ పాయింట్ ఉంటుంది కదా అని చెప్పేసి బోటి కర్రీ తీసుకొచ్చుకోకుండా ఉంటారు. అది ఎవరు క్లీన్ చేయాలరా మనతో కాదనుకొని తీసుకొచ్చుకోరు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. మొత్తానికైతే ఈరోజు నేను బోటి కర్రీ చేసి చూపిద్దామని చెప్పేసి తీసుకొచ్చుకున్నాను బోటి కర్రీ. అంటే బోటి కర్రీ 2 టైప్స్ ఆఫ్ చేసుకోవచ్చు. మనం ఫ్రైలా చేసుకోవచ్చు, కర్రీలా చేసుకోవచ్చు. ఫ్రై చేసుకున్న వాళ్ళకి ఏంటంటే ఉడకబెట్టుకొని అట్లా దానికి ఒక ఫ్రైలా చేస్తారు. అది నేను ఇంకో వీడియోలో చేసి చూపిస్తాను మీకు, అది ఎట్లా చేసుకోవాలి ఫ్రై కర్రీ అని చెప్పేసి. ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్రై కర్రీస్ ఉంటాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ నార్మల్ కర్రీలు ఉంటాయని. ఫ్రైలో కూడా డిఫరెంట్గా చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏంటంటే కర్రీ చేసుకుంటున్నాం. కర్రీలా ఏమేమి వేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి ప్రతి ఒక్కటి నేను చెప్తాను ఈరోజు. వీడియోలో చూడండి, వీడియో కంప్లీట్ అయిపోయే వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా కర్రీ ఎట్లా వచ్చిందని చెప్పేసి. మనం వీడియో ఏంటంటే ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఫస్ట్ ఓన్లీ బోటి మాత్రమే వేసుకోవాలి. ఫ్రై అయ్యేంత వరకు కొంచెం సాల్ట్ వేసుకొని దాన్ని ఫ్రై అయ్యేంత వరకు ఉడకబెట్టుకోండి. ఎందుకంటే మనం గడుపుకున్న వాటర్ ఉంటాయి కదా, ప్రతిదీ ఇప్పుడు ఏంటంటే బోటిలో వాటర్ ఉడతాయి అన్నట్టు బాగా. మొత్తం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు వచ్చినాయి కదా వాటర్ ఎంతలో ఉన్నాయో, వాటర్ పోయేంత వరకు మొత్తం ఆయిల్లో ఉడకపెట్టేసుకోండి. దానిలో ఏమి వేయకండి, ఓన్లీ జస్ట్ ఒక సాల్ట్ వేసేసి పెట్టుకుంటే సరిపోతుంది. మొత్తం వాటర్ పోయినాయి అనిపించిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి, మళ్ళీ కొంచెం పెట్టుకోండి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. తర్వాత కారపొడి వేసుకొని ఇంత టమాటాలు ప్రతిదీ అన్నీ వేసుకున్న తర్వాత మనకి ఇంకా పీస్ ఉడకలేదు అనిపిస్తాయి కదా, పీస్ ఇంకా అయినా కూడా ఉడకలేదు అని అనుకున్నప్పుడు ఇంకొంచెం వాటర్ వేసేసుకోండి, పర్లేదు. మనం వేసుకున్న ఫస్ట్ వచ్చిన వాటర్ ఉన్నాయి కదా, వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పీస్ కూడా ఇంకా ఉడకలేదు అని అనిపిస్తాయి కదా కొందరికి. నార్మల్గా ఏంటంటే ఒక్కొక్కసారి బోటి తొందర ఉడుకుతాయి, ఒకసారి ఉడకదు అన్నట్టు. నేను చిన్న కట్ చేసుకున్నా ఉడికింది, కొన్ని పెద్ద పీసులు కట్ చేసుకుంటారు కదా, వాళ్ళకి కొంచెం లేట్గా ఉడికే అవకాశాలు ఉంటాయి. అందుకోసమని ఇక్కడ పీస్ ఉడకలేదు ఉన్న వాటర్లో కూడా పీస్ ఉడకలేదు అనుకున్నప్పుడు ఇంకొంచెం వాటర్ వేసేసుకోండి, పర్లేదు. వాటర్ వేసేసుకొని మళ్ళీ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు పెట్టుకోండి, పీస్ ఉడికేంత వరకు. అంత తర్వాత మనం గరం మసాలా ఉంటాయి కదా, లవంగాలు అవి ఒకటి మొత్తం మిక్స్ చేసుకుంటాం కదా. నార్మల్ ఎక్కువ ఏంటంటే లవంగాలే మిక్స్ చేసి వేసేస్తారు. వేసుకున్న తర్వాత లవంగాలు మిక్స్ చేసుకొని లాస్ట్ టైంలో దించే ముందు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది. మనం కొంచెం కొత్తిమీర పెద్దగా కట్ చేసినట్టుంది మా మమ్మీ, కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని దించేసుకోవడం అండి. కూర చూడండి, మనం స్టార్టింగ్లో ఎంత వాటర్ ఉండే దాంట్లో కర్రీలో ఇప్పుడు మొత్తం వాటర్ వెళ్ళిపోయినాయి. తర్వాత ఇంకొన్ని వాటర్ వేసుకోవాల్సి కూడా వచ్చింది. అంటే అట్లుంటుంది అన్నట్టు. బోటి కర్రీ ఏంటంటే మనం ఉడికేంత వరకు ఫస్ట్ ఉన్న వాటర్లోనే మొత్తం ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ మనం డైరెక్ట్ టకటక అన్నీ వేసేసుకున్నాం అనుకో, కర్రీ మొత్తం వేస్ట్ అయిపోతుంది. చూడండి ఈ కర్రీ ఒకసారి చూడండి ఎంత బాగుందో. కర్రీ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసుకోండి. అలానే కామెంట్ రూపంలో మాత్రం తెలియజేయండి అండి, ఎంతమంది ఉన్నారో మనకి కర్రీ దానికి ముందు ప్రాసెస్ మొత్తం చేయడం మనతో కాదనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇదండి బోటి కర్రీ. ఇంకా మంచి వీడియోలతో ముందుకు వస్తూనే ఉంటా. బాయ్.